మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హనుమాన్ స్వాముల భిక్ష 4వ రోజు చేరింది. కొత్తపల్లిలోని జయపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెల్ల హరీష్ శంకర్ అన్నదాతగా వ్యవహరించగా పలువురు ఆంజనేయ స్వామి దీక్షాపరులు భక్తులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విద్యానగర్ బాల భక్తాంజనేయ స్వామి ఆలయ ప్రధాన అర్చకులు చింతల రమేష్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. దాదాపు 300 మంది ఆంజనేయ స్వాములకు గురుస్వామి డి సంపత్ ఆధ్వర్యంలో అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మల్లేశం గొల్ల రవి, రాజ్ కుమార్, కుమార్, శ్రీను, విజయ్, పోరన్ల శ్రీను, నాయక్, కొమ్రయ్య, తీగలగుట్టపల్లి శ్రీను, రాగంపేట శ్రీనివాస్, సాగర్ మహిళా సేవకులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ ఇది మన కొత్తపల్లి మన జయపాల్ రెడ్డి ఫామ్ హౌస్లో మన గురుస్వామి డి సంపత్ స్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం సాముల కోసం, హనుమాన్ దీక్ష సాముల కోసం పెట్టినటువంటి కార్యక్రమం ఎంతో విజయవంతంగా ఉన్నది. ఇక్కడ ప్రకృతి వాతావరణం కూడా ఎంతో ఆనందంగా ఉన్నది, ఉల్లాసంగా ఉన్నది. ఎటు చూసిన చెట్లు ఆనందంగా ఉన్నది. సాములకు సుత ఎంతో ఆనందకరంగా ఉన్నది. ఇదే విధంగా డి సంపత్ స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం మళ్ళీ పెద్ద హనుమాన్ జయంతిలో కూడా ఇటువంటి కార్యక్రమం విజయవంతం కావాలని సాములందరూ మెచ్చుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి వంటలు కానీ కూర అన్ని విధాలా బాగున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా అంటే నాకు మాల ధరించిన ఈ రమేష్ స్వామి గారు, ఇక్కడ కుర్మవాడ బాలభక్తాంజనేయ స్వామి టెంపుల్ ప్రధాన పూజారి గారు, నాకు మాల ధారణ ధరించిన వారు ఈ స్వామి. అలాగే ఎందుకంటే కొత్త జయపాల్ రెడ్డి గారు ఫామ్ హౌస్ అని అనగానే ఏదో బాగుంది ప్రకృతి వనంలో అని చెప్పని మేము చెప్పగానే పిలవాని స్వామి వచ్చి చూసి ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ స్వామి రావడం కూడా నాకు ఆనందంగా ఉంది. మరి ఒకటి ఏంటంటే ఈరోజు మనకి అన్నదానం ఈరోజు కార్యక్రమంలో పాల్పంచుకున్నవారు చల్ల హరిశంకర్ గారు, అలాగే మన కొత్త జయపాల్ రెడ్డి గారు, వాళ్ళు కొంచెం సహకారం చేస్తే మేమందరం కలిసి మాకు సహకరించడం, మేమందరం కలిసి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. అలాగే రేపు ఎల్లుండి కూడా అన్నదాన కార్యక్రమం ఉంది. ఈ దాతల సహకారంతో దాతల సహకారం చేయకుండా ఈ 15వ తారీఖు వరకు అన్నదాన కార్యక్రమం జరుగును. మాకు ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు మా అయ్యగారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ ఏంటంటే మా జయపాల్ రెడ్డి గారు ఫామ్ హౌస్ అని తెలియగానే చూసిపోతా ఒక ప్రకృతి వనంలో అని చెప్పని రమేష్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది.